క్రికెట్ మత్తులో బందర్ రోడ్డుపై యువత వీరంగం, ఇద్దరిపై కేసు నమోదు చేసిన బెజవాడ పోలీసులు. తెలంగాణ కేబినెట్ భేటీ, 32 కీలక అంశాలపై మంత్రివర్గం చర్చ. కేసీ వేణుగోపాల్తో కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేల భేటీ, కేబినెట్లో చోటు కల్పించాలని వినతి. పిఎస్ఆర్ ఆంజనేయులు మెడకు ఏపీపీఎస్సీ కేసు, 19 వరకు రిమాండ్ పొడిగించిన కోర్టు. తిరుమలకు కొత్త సిబిఓఎస్ఓ, బాధ్యతలు తీసుకున్న మురళీకృష్ణ. ధన్వాడ ఘటనలో 12 మందికి రిమాండ్, మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలింపు. నాగర్ కర్నూలు జిల్లా అనంతపురంలో ఉద్రిక్తత, భూ సర్వే చేస్తుండగా అధికారుల్ని అడ్డుకున్న రైతులు. అల్వాల్లో ఆక్రమణల కూల్చివేత, 3 భవనాలను నేలమట్టం చేసిన హైడ్రా. రోగి సహాయకుని చెంపపై కొట్టిన సూపర్వైజర్, కర్నూలు ప్రభుత్వాసుపత్రి సెక్యూరిటీ ఓవర్ యాక్షన్. బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్, పలువురు కీలక మావోయిస్టు నేతలు మృతి. వివాదాస్పద పోస్టుల విషయంలో ఊరట, శర్మిష్ఠా పనోలీకి కోల్కతా హైకోర్టు బెయిల్. హైదరాబాద్లో రాఫెల్ విమానాల విడి భాగాల తయారీ, ఆధునిక ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్న టాటా కంపెనీ. భారత్లో కరోనా కలకలం, ఒక్కరోజే 1000కి పైగా కొత్త కేసులు. అమెరికాలో వలసదారుల వేట, ఒక్కరోజే 2000 మందికి పైగా అరెస్ట్. హార్వర్డ్ యూనివర్సిటీతో ముదురుతోన్న వివాదం, విదేశీ విద్యార్థులకు వీసాలు పరిమితం చేస్తూ ట్రంప్ సంతకం. వడ్డీ రేట్లపై రేపు ఆర్బీఐ ప్రకటన, భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.